అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. మనం ఆత్మచేత నడిపించబడుట. ఈరోజు టాపిక్ ఇదండి, ఆత్మచేత నడిపించబడుట. ఓకేనండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆత్మచేత నడిపించబడుట. సో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే ఇక్కడ ఉంటుంది చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అపోస్తల కార్యములు 2:2 ఉండేది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, అంటే దీని వివరణ మనం చూసుకున్నట్లయితే, కొద్ది కాలం క్రితం నేను మా కుటుంబంతో కలిసి నార్త్ కేరళలో రాష్ట్రంలో చార్లోట్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడున్న డిస్కవరీ ప్లస్ సైన్స్ మ్యూజియంను దర్శించే అవకాశం కలిగింది. అచ్చటి తెరచాప నావల గాలి చేత ఎలా నడిపింపబడతాయో మోడల్ బోట్స్తో పరీక్షించి తెలుసుకోవడానికి అక్కడ ఒక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. మొదట నేను ఒక బోటు కొన్న తెరచాపలన్నిటిని తిన్నగా కట్టి పరీక్షించినప్పుడు ఆ బోటు అస్సలు కదలలేదు. తెరచాపలను మరో దిశకు కట్టి ప్రయత్నించాను. అయినప్పటికీ ఏది కదలిక లేదు. అప్పుడు మా కుమారుడు, డాడీ, తెరచాపలను తిన్నగా కాదు, కాస్త వాలుగా కట్టాలి. ఆపై గాలి యొక్క శక్తి మీద మీకు నమ్మకం ఉండాలి అన్నాడు. నాకైతే తిన్నగా కాకుండా వాలుగా కట్టిన తెరచాపలు గాలి ప్రవాహాన్ని స్వీకరిస్తాయన్న నమ్మకం లేదు. కానీ నా కుమారుడు చెప్పినట్లు చేయగా గాలి తెరచాపను మృదువుగా తోస్తూ బోటు ముందుకు, ఆ తర్వాత వేగంగా ప్రయాణించడానికి కారణమైంది. నా జీవితంలో అనేకసార్లు నేను అన్నీ పర్ఫెక్ట్గా నా ఆధీనంలో ఉండాలని ఆశించాను. మనం తరచుగా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తాము, కానీ పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని మనం విశ్వసించాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని మనం విశ్వసించాలి. అంటే ఏంటంటే, మన వర్క్ ప్లేస్లో మన బాస్ మన మీద కఠినంగా వ్యవహరించిన కొన్ని కారణాలు, ఏదేమైనా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండదు, కానీ ఆ పరిస్థితులు దేవుని ఆధీనంలో ఉన్నవి. ఆయన మార్చగలడు. దాన్ని బాస్ని మార్చగలడు, లేదా బాస్ ఆ జాబ్ నుంచే తీసేయగలడు. ఏమైనా చేయగలడు. పరిస్థితి మనకు అనుకూలంగా చేయగలడు. ఎందుకంటే పరిస్థితులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. జాబ్ విషయమే కాదు, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ పరిస్థితి ఆయన మార్చగలడు. ఓకేనా? సో మనం మనలో శక్తిని నింపుతూ దేవుని ఉద్దేశాలు నెరవేరినట్లు మనల్ని ముందుకు నడిపించేది పరిశుద్ధాత్ముడే. సో ఇక్కడ ఈ బాక్స్లో మనం చూసుకున్న నా జీవితంలో ఏ అంశాల్లో పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం నేను గుర్తించాను. ప్రశ్న: పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఈ విధంగా ఈ కార్యం చేశాడు అని మీరు ఎప్పుడైనా గుర్తించారా? గుర్తిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాక్యములు డైలీ వర్స్ ఎక్స్ప్లెనేషన్ అందిస్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.